శ్రీనివాస్ గారు హలో కంటిన్యూ చేయండి. హలో హలో రైట్, మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం. ఏమంటున్నా ఇప్పుడు ఆడ ఉన్న ప్యానలిస్టులు ఎవరున్నా కూడా నేను అనేది ఏంటంటే వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలలో ఏం పెట్టింది, ఏం ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఊరికేనే బీఆర్ఎస్ పార్టీ ఒకటి, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి ఇది మాట్లాడుకోవడం బాగుంటుంది కానీ టీవీలలో వాళ్ళు మేనిఫెస్టోలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలుగా నుంచి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు నాటి సంతకం పెట్టి రోజే శ్రీనివాస్ గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, ఒక్క నిమిషం. తెలంగాణ ప్రజలు శ్రీనివాస్ గారు మాటలు వింటారు, వాళ్ళు చెప్పే మాట వింటారు, బీజేపీ వాళ్ళ మాటలు వింటారు, కాంగ్రెస్ నేనేమంటున్నా శ్రీనివాస్ గారు ఒక మాట టాపిక్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. ఒకటి, ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు లేదండి. హలో శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఓకేనా? కేసీఆర్ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు అంటే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. మెదక్ అని ఇప్పుడు మా విలువలు మాకుంటాయండి, మా విలువలు మాకుంటాయి, మా ఎత్తుబడులు మాకుంటాయి. అవి మేము చెప్పలేము కదా మీకు. సో మేము ఎట్లా పోటీ చేసినప్పుడు రైట్, మీ దగ్గరకు వస్తే ఒకసారి ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, సిగ్నల్స్ ఒకసారి చూసుకోండి మీరు. మధు శ్రీనివాస్ గారు, మీ అధినేత్రిని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి మీరు ఆల్రెడీ కోరారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఆడియో వినబట్టలేదు, అన్మ్యూట్ చేయండి మీరు. ఇప్పుడు సురేష్ గారు ఇంకా అధిష్టానం ఏం నిర్ణయించలేదు, అంటే సోనియా గాంధీ గారిని ఎక్కడి నుంచి నిల్చోబెట్టాలనేది అది ఇంకేమీ క్లారిటీ రాలేదు. అంటే రేపు ఎట్లా విధి విధానాలు కానీ రూట్ మ్యాప్ కానీ ఖచ్చితంగా రేపు డిసైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారము అధిష్టానం మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా భట్టి గారు కానీ, పార్టీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మనకు మధ్యాస్కి గౌడ్ గారు, సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అందరూ కూర్చొని ఒక నిర్ణయం చేస్తారు. మా రేణుకా చౌదరి గారు కూడా ఉన్నారు ఖమ్మం నుంచి. సో వీళ్ళందరూ సీనియర్లు కూర్చొని మరి ఎవరైతే బాగుంటుంది అనేది వీళ్ళు ఒక డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఖమ్మంలో పోటీ చేసేటప్పుడు మాకు రేణుకా చౌదరి గారు ఉన్నారు ఖమ్మం నుంచి, కూడా గతంలో కూడా మేడం ఇక్కడే చేశారు. సో అదే విధంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎవరిని పెడితే బాగుంటుంది అనేది కూడా అధిష్టానం నిర్ణయిస్తుంది సురేష్ గారు. ఇప్పుడు ఇందాక అమర్ గారు ఏమన్నారంటే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అది రెండు ఒకటే అని ఒక అపవాదు నింద మోపుతున్నారు. ఎవరు వెంకటేశ్వర శర్మ గారు కూడా అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే ఆపోజిట్ అండి. మనం ఎందుకంటే మీరు అనలిస్ట్ గా ఉన్నారు, వెంకటేశ్వర శర్మ గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎలాంటి పొందలేదు. మరి అదేవిధంగా బలహీన ప్రభుత్వము, అదేవిధంగా బలమైన ప్రతిపక్షానికి కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం అంటేనే బలంగా ఉంటుంది. ఇక్కడ ఈ మైనారిటీ ప్రభుత్వం ఏం కాదు, మెజారిటీ +1 కాదు, by2 +1 సఫిషియంట్. సో 119 అంటే 69 అంటే 60+1 సరిపోతుంది. ఇలా వాళ్ళు ఏమీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు సురేష్ గారు. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఎంఐఎం కానీ, బీజేపీ కానీ అందరూ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం అసంభవం అని నేను ఒక లాయర్ గా కూడా చెప్తున్నాను. సో ఇక్కడ మైనారిటీ మెజారిటీ ఎంతున్నా కూడా కేసీఆర్ గారు అంతమంది ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారంటే 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 మందిలో కేసీఆర్ గారు ఏం చేశారు? అవినీతి పాలన, ఇలా ఎక్కడ చూసినా కమిషన్ల పాలన. ఇది వాస్తవంగా నేను ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడతారు. ఇలా ఎక్కడ చూసినా కూడా అవినీతి పాలన. ఇవాళ మా ఖమ్మం జిల్లా ఉన్నటువంటి మద్దెలపల్లి మార్కెట్ కమిటీని కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను కూడా వెళ్ళి పరిశీలించాను. మీరు దయచేసి ఎంత అవినీతి అంటే అసలు మన ఊహ కూడా దాని అవినీతి అండి. అవినీతి అంటే ఒక కాంట్రాక్టర్ పర్సెంట్ తీసుకుంటారు 7%, 8%. అలా కాకుండా వాళ్ళు 50-60% కమిషన్లు తీసుకునే వాళ్ళ నాసి రకం పనులు చేస్తున్నారు. నేను ఒక లాయర్ ఎన్నోసార్లు నాకు అనిపించింది రైట్. అవన్నీ డిఫరెంట్ ఇష్యూ, మనం ఇంకోసారి పెట్టుకుందాం అండి. ఒక నిమిషం శ్రీనివాసరెడ్డి గారు, ఒక నిమిషం ప్లీజ్. కంప్లీట్ గా ఒక్క నిమిషం అయితే అయిపోతుంది. ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చారు, మేము ప్రతిపక్షానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పాలి, బీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ కూడా చెప్పాలి, ముగ్గురు చెప్పాలి. నేను రాసుకొని చెప్తున్నాను, ఎందుకంటే మధ్యలో దూరడం కూడా పద్ధతి కాదు. డైరెక్ట్ పాయింట్కి రండి, చెప్పండి. సో ఇక్కడ బీజేపీ అనేది ఒకటే చెప్తున్నాను, బీజేపీ మొన్నటి దాకా బీఆర్ఎస్ ఇద్దరు కూడా అండగానే కలిసి పనిచేసిన మాట యథార్థం. ఇవాళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి లోపాయకార ఒప్పందం లేదు. ఇలా వాళ్ళు ఏం మాకు మద్దతు ఇయ్యారు, ఎంఐఎం వాళ్ళు ఎవరు మద్దతు ఇయ్యారు. కాంగ్రెస్ పార్టీ 100% 5 సంవత్సరాల పాలన ఉంది, ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఖచ్చితంగా అన్ని ప్రీవియస్ కూడా ఏదైతే ఇచ్చామో ఆ మాట ప్రకారం అమలు చేస్తాము. ఇవాళ బీఆర్ఎస్ అప్పరకుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని అట్లా సెట్ చేసి వెళ్ళిపోయింది. దాన్ని స్ట్రీమ్ లైన్ లో పెట్టాలంటే ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అప్పులు కాకుండా మైనస్ లోకి వెళ్ళిపోయి ఇవాళ అప్పులు చేసేప్పుడు ఆస్తులు కనపడాలి. మనం ₹1 అప్పు చేసామంటే ఒక ఇల్లు కనపడాలి. కానీ ఇక్కడ ₹1 అప్పు కనపడితే ఇక్కడ ఇల్లు కనపడట్లేదు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని నిర్వాహకం ఆ విధంగా ఉందని కూడా నేను 1990 ప్రజానాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. మరి పార్లమెంట్ కూడా మేము సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
రైట్. అమర్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధినాయకుల్ని దించే యోచనలో ఉంది, అలాగే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ కూడా ఇక్కడ ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది, అలాగే బీజేపీ కూడా అగ్రనేతలను ఎవరైనా దింపే ఛాన్స్ కనబడుతుందా తెలంగాణ అందరూ ఫోకస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో? అది మన పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. సో నాకున్న సమాచారం మేరకు అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన అయితే ఎవరికి ఉన్నట్టు లేదు. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కు చాలా కాంపిటీషన్ ఉంది. ఒక్కొక్క దానికి 7-8 మంది అట్లా ప్రయత్నం చేస్తున్నారు నిలబడడానికి. ఎందుకంటే మాకు భారతీయ జనతా పార్టీకి ఈరోజు మోడీ గారిపై ఉన్న విశ్వాసానికి మొత్తం దేశంలో 300 పార్ అని ఆల్రెడీ చాలా క్లియర్ గా ఇండికేషన్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు తెలంగాణలో కూడా 10 పార్లమెంట్ సెగ్మెంట్లు మినిమంగా 10లో కనీసం 10 గెలవాలి అనే ఒక టార్గెట్ తీసుకొని వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి సో ఇంకొక 6-7 సీట్లు పెరగబోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆశావాహులు ఉంటారు కదా. ఒక చిన్న ప్రశ్న మీ అందరి ముఖంగా మన శ్రీనివాస్ గారు చెప్తే ఆన్సర్ మంచిది, సంతోషం. అసలు మీ అధిష్టానం అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఏమో, అధినేత్రి ఎవరు? వారి ఇప్పుడున్న వారి పోస్ట్ ఏందండి? సోనియా గాంధీ గారికి ఇప్పుడు ఏం పోస్ట్ ఉంది? ఆవిడ పార్టీ ప్రెసిడెంట్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు వారిని అధినేత్రి, అధిష్టానం అని మీరు ఎట్లా అంటున్నారండి? అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నదంటే ఒక కుటుంబ పాలనను వాళ్ళ భుజాలు అరిగిపోతున్నాయి కార్యకర్తలే, అయినా కూడా అదే భుజం మీద పాపం శ్రీనివాసరావు గారి మధ్య శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తులందరూ మోసి పోసి వాళ్ళ భుజాలు అరిగిపోయినాయి. అంటే వీళ్ళము ఒక కుటుంబాన్ని మోస్తున్నారు, ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు తర్వాత మిగతా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీని మోస్తున్నారు. అట్లా మోసి ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు మోస్తారండి? ఇలాంటి 100 సంవత్సరాలు దాటిపోయింది. సో దయచేసి మీరు ఆ విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే అధినేత్రి కాదు ఆవిడ షీఈస్ జస్ట్ ఏ ఎంపీ. అర్థం చేసుకోండి. అది మీ అధిష్టానము, మీ అధినేత. రైట్. అమర్ గారు, అంటే అట్లా అనే కంటే ఇంకా మాజీ అని కూడా పిలిపించుకోవచ్చు కదా. ఒక నిమిషం ఇది ఆన్సర్ ఇప్పిస్తా. ఒక నిమిషం శ్రీనివాసరెడ్డి గారు, మీ దగ్గర ఆన్సర్ ఉంది అమర్ గారిది? ఒక మాట ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక చిన్న మాట సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు చెప్పారు సురేష్ అన్న అడిగారు. ఇప్పుడు కుటుంబ పాలన దయచేసి 99 టీవీ ప్రజానికే గమనించాలి. కుటుంబ పాలన అంటే ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు సాక్షాత్ ఒక హిస్సీ దళిత కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 139 నెలల చరిత్ర ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు ఉన్న పార్టీకి పెట్టింది చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇలా మోడీ గారు తక్కువ ఒక దళితులు కూడా క్రిస్టియన్ గారు ఇవ్వగలుగుతారా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి దండం పెడతాం మీకు. కాంగ్రెస్ చేతులు జోడించి మేము విన్నపించేది ఏంటంటే మీరు మీ అధ్యక్షుడికి గౌరవం ఇవ్వండి. ఇంకా అధినేత్రి అని ఎడనే మోస్తున్నారు. ఒక విదేశీ కళ్ళజోడు తీయండి, భారతదేశం కళ్ళజోడు వేసుకోండి. మల్లికార్జున ఖార్గే గారిని, దళిత వ్యక్తిని మీరు గౌరవించండి. ఇంకా అధినేత్రి చెప్పాలి, అధిష్టానము సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాము. ఏంది భాష? సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తారండి ఎంపీలను? మీ అధ్యక్షుడికి ఇవ్వండి సార్, ఖార్గే గారికి ఇవ్వండి. పాపం ఒక దళితుడు అని మీరే చెప్తున్నారు కదా, వారికి ఇవ్వండి. అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చి మీ కర్ణాటకలో విజయాన్ని ఖార్గే గారికి ఇచ్చారా, సోనియా గాంధీకి ఇచ్చారా? మీరు దానికి సమాధానం చెప్పాలి. మీరు ఇంకొకటి, నా డిమాండ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున అందరి ముఖంగా ఒక విషయం ఏం చెప్తున్నామంటే కేసీఆర్ పై రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు నోరు విప్పుతారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు 2 విషయాలు చెప్పారు. ఒకటి, కాళేశ్వరం అవినీతి పైన వెంటనే అఖిల పక్షాన్ని తీసుకొని కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తా అన్నారు. ఓన్లీ వాళ్ళ మంత్రులు వెళ్ళి వచ్చేసారు, అంత బానే ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఎంత స్పీడ్గా ఒక అవినీతి పైన చర్చ చేస్తారు. కేసీఆర్ కల్వకుంట్ల కాళేశ్వరం అవినీతి పైన ఇమ్మీడియట్ గా మీరు సిబిఐని, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎన్నికల ముందు అసలు కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కేంద్ర మంత్రి, వెంటనే సిబిఐని రమ్మనొచ్చు కదా. మరి ఇప్పుడు మీరు లెటర్ రాయండి, ఒకటే లైన్ రేవంత్ రెడ్డి గారి సంతకంతో, ప్లీజ్ సిబిఐకి రాయండి, సిబిఐ డైరెక్టర్ కు ఒక 24 గంటల లోపు సిబిఐని దించే పూచి మాది. మీరు ఒక్క లెటర్ రాయండి, మీరు ఉపయోగించి రాయించండి లెటర్ ఒక్క రేవంత్ రెడ్డి గారితో. సో దయచేసి సార్ మీరు మసిపూసి మారడికాయ చేయొద్దు. అమర్ గారు ఒక మాట,
సిబిఐ అంటే 24 గంటలు రప్పిస్తున్నారు. సిబిఐ బీజేపీ కనుసంధానంలో పనిచేస్తుందా? ఎందుకు సార్? అవసరం లేదు సార్. అమర్ గారు, తరపున చెప్తున్నాను, బీజేపీ కనుసంధానంలో సిబిఐ పనిచేస్తుందా? సార్ రేవంత్ రెడ్డి గారు అడిగింది కేంద్ర మంత్రిగా, రైట్. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అడిగారు. వారు నేను భారతీయ జనతా పార్టీ. అమర్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు. అమర్ గారు ఒక మాట అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఒక లెటర్ రాస్తే సిబిఐకి 24 గంటలు రప్పించే బాధ్యత మాదంటున్నారు. అంటే బీజేపీ కనుసంధానంలో సిబిఐ పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి మీరు ఇందాక అన్నారు, దానికి ఆన్సర్ చెప్పండి. చేశారు. సో కేంద్ర మంత్రి చెప్పిన విషయం నేను చెప్తున్నాను. కేంద్ర మంత్రి గారిని మీరు డిమాండ్ చేశారు కదా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వెంటనే చేయించండి అని చెప్పారు. సో మీరు ఆ లెటర్ రాయండి, చేయిస్తామని చెప్తున్నారు వారు.